నిజామాబాద్ పై కరువు పగబట్టింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతంతో జిల్లాలో నీటి జాడ లేకుండా పోయింది. సాగుతో పచ్చని వనంలా ఉండాల్సిన వ్యవసాయ భూములు కాస్త బీళ్లు వారిపోయాయి. ప్రధాన ప్రాజెక్టులు నెర్రెలు వారాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. ఖరీఫ్ రబీలో సాగు లేక రైతులు చితికిపోతున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2 ఏళ్లుగా వర్షాలు లేక వరద లేక ఇదిగో ఇలా పూర్తిగా ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 5.30 టీఎంసీల నీరుతో డెడ్ స్టోరేజీకి చేరింది. ప్రాజెక్టు నుంచి గత ఖరీఫ్లో ఆయకట్టుకు నీరివ్వలేదు. రబీలోనూ అదే పరిస్థితి. కనీసం తాగునీటి పథకాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. ఆయకట్టుపై ఆధారపడిన 6 జిల్లాలు పచ్చని పంటలతో కళకళ్లాడేవి. కానీ ప్రాజెక్టులో నీరు లేక ఆయకట్టు ఆగమైపోయింది. ఉత్తర తెలంగాణకు సాగు తాగునీరందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం పడిపోయింది. ప్రాజెక్టు చరిత్రలోనే నీటి మట్టం ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2 ఏళ్ల కిందట ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దిగువన గేట్లు ఎత్తి నీటిని కూడా వదిలారు. అయితే 2 ఏళ్లుగా ఎగువన మహారాష్ట్ర, ఇటు తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుపై 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తాగునీరు కూడా అందిస్తారు. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఈ 6 జిల్లాలకు ప్రాజెక్టు నుంచి సాగు తాగునీరు అందుతుంది. అయితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో ఈసారి రబీకి చుక్క నీరు కూడా వదలలేని పరిస్థితి నెలకొంది. ఆయకట్టును నమ్ముకున్న రైతులకు నిరాశే మిగిలింది. అప్పు సొప్పు చేసి పంటలు వేసుకున్న రైతులకు ఖరీఫ్ తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. ఎస్ఆర్ఎస్పీపై 6 జిల్లాల్లోని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే తాగునీరు అందుతుంది. ప్రస్తుతం నీరు లేక ప్రాజెక్టు ఎడారిని తలపిస్తోంది. ప్రాజెక్టుకు 3 ప్రధాన కాలువలున్నాయి. లక్ష్మీ కాలువ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 1,60,578 ఎకరాలకు, సరస్వతి కాలువ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 1,45,387 ఎకరాలు, కాకతీయ కాల్వ వరంగల్ జిల్లాలో 4,71,478 ఎకరాలకు, కరీంనగర్ జిల్లాలో 6,12,900 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో 1,28,914 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 2,87,508 ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. కానీ 2 ఏళ్లుగా ప్రాజెక్టులో నీరు లేక ఆయకట్టుకు నీరు అందలేదు. ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు ఉత్తిపోతలుగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. 2 సంవత్సరాల నుంచి వాటర్ రాక ఈ టైంలో మాకు జొన్న, సజ్జ, టమాటా, పసుపు పుష్కలంగా వండేది. ఒక ఎకరంలో 3 లక్షల రూపాయల పంట తీసే గ్రామాలు ఇవి. ఈ గ్రామాల్లో కనీసం ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళక, వర్షాలు లేక ఈ ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా లాస్ అయ్యి ఏం చేయని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ డ్యాంలో నీళ్ళు రాక గత మహారాష్ట్రలో ఉన్న డ్యాములలో కూడా వాటర్ లేదు. అక్కడ వేరే డ్యాములు ఉండడం మూలంగా కూడా మాకు కొద్దిగా నచ్చే వాటర్ రాలేకపోయింది. ఆ కొద్ది వాటర్లో మాకు ఆనుకుని ఉన్న డ్యాము గ్రౌండ్ వాటర్ కూడా లేకపోవడం, ఇది చరిత్రలో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి గ్రౌండ్ వాటర్ కూడా ఇంకిపోవడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. నీళ్ళు లేవు మాకు. 2 నెలల సంచి ఎండిపోతున్నది. ఏం పరిస్థితి మంచిగా లేదు. మరి ఎక్కడ పోలా ఏం కథ అన్నది చూస్తున్నాం. మా ప్రాజెక్ట్లో ఫుల్ ఉండే, ఇప్పుడు ఆయంత లేవు, ఒక్క బొట్టు లేవు మాకు. ఏ నూతులలో లేవు, బోర్లలో లేవు, ఎండ్ల లేవు నీళ్లు. మేము ఏం చేయాలన్నట్లున్నది. మాకేం దోస్తలేదు, ఎట్లా బతకాలన్నట్లున్నది. నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టు నుంచి 2 ఏళ్లుగా ఖరీఫ్ కు రబీకి చుక్క నీరందని పరిస్థితి నెలకొనడంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. ప్రాజెక్టులో నీరు నిండక తమ వ్యవసాయ భూములకు సాగునీరందక బోరుబావులున్న వారు కొందరు ఆయకట్టు కింద వేసుకున్న పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఆరుతడి పంటలు వేసుకున్న రైతన్నలకు నిరాశ ఎదురైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు దుఃఖసాగరంగా మారింది. 2 ఏళ్లుగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద వేసిన పంటలు లక్షలాది ఎకరాల్లో ఎండిపోయాయి. రైతులకి పెట్టిన పెట్టుబడి సైతం దక్కలేదు. నిండా అప్పుల్లో కూరుకుపోయారు. ఆయకట్టునే నమ్ముకున్న అన్నదాతలకి ఇప్పుడు తిండి గింజలు సైతం కరువైపోయాయి. భూమి ఉన్న అన్నదాత దిక్కుచోతనే స్థితిలో పడ్డారు.
ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఖరీఫ్లో వేసిన సోయా, మొక్కజొన్న, పసుపు, వరి పంటలు వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రైతులు అసలు రబీకి పంటలు కూడా వేయలేదు. ఆయకట్టు కింద ఎప్పుడూ పచ్చని పంట పొలాలు కనిపించేవి, కానీ ఇప్పుడు వ్యవసాయ భూములు బీడువారిపోయాయి. ప్రాజెక్టు ఆయకట్టు కింద 9 లక్షల ఎకరాలు సాగవుతూ ఉండగా రైతులు పెద్ద మొత్తంలో పంట నష్టపోయారు. ప్రాజెక్టు నీటి మట్టం ఆందోళన కలిగిస్తోంది. కనీసం తాగునీటికైనా ప్రాజెక్టు నుంచి నీరు అందించే పరిస్థితి లేదు. సాగు లేకపోవడంతో రైతులు కాడి పడేస్తున్నారు. దిక్కులేక ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారు. సొంత భూమిలో బోరున్న భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోవడంతో అన్నదాతలకు ఉపాధి పని దిక్కైంది. చాలా మంది రైతులు వలసపాట పడుతున్నారు. ఈ 2 ఏళ్లలో చాలా మంది రైతులు సౌదీ, దుబాయ్ వలస వెళ్లారు. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వర్షాలు బాగా తక్కువ అయిపోయినాయి. సంవత్సరం గత మొత్తానికి వర్షం లేదు. డ్యామ్ మీద బాగా నమ్ముకొని ఉన్నాం. అటువంటివి కూడా మొత్తానికే బంద్ అయిపోయింది. నీళ్ళు లేవు. ఆయన్ని బోర్ పోసేటి కూడా ఒక్క బోర్ కూడా వస్తలేదు. టమాటా, నువ్వు, సజ్జ, పసుపు, మొత్తం పసుపు కూడా అంతా ఎండిపోయింది. ఏం లేదు. కనీసం తినటానికి పొలము వరి కూడా లేదు, వడ్లు కూడా లేవు. బాగా చాలా బాధ ఉన్నది. ఏం తినడు, ఏం పని లేదు, వట్టే ఖాళీగానే ఉన్నాం. ఒక వాటర్ తాగదామంటే కూడా లేకుండా అయిపోయినాయి. ఆ బోర్లలో లేవు, నూతులలో లేవు. మరి ప్రధానంగా పంటలైతే పసుపు, మొక్కజొన్న, జొన్న, నువ్వు ఏదైతే వేస్తుంటామో ఇంతకుముందు సజ్జ, ఈ పంటలు పూర్తిగా అడుగంటిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ ఎడారిలా కనబడుతున్నాయి. ఏ ప్రాంతం ఎక్కడ దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా కన్నీరు మున్నీరు పెడుతున్నారు రైతులందరూ. నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతులు నీళ్లున్నప్పుడు చాలా లబ్ధి పొందేవారు. కానీ గత 2 ఏళ్లుగా ప్రాజెక్టు పక్కనే ఉన్న రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గాల రైతులు సిరులు పండించేవారు. ఇప్పుడు సాగులేక బిక్కుబిక్కుమంటున్నారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆందోళన పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ 2 ఏళ్ల నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.